Hello everyone, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. రాజ్నాథ్ సింగ్, ఇండియాస్ డిఫెన్స్ మినిస్టర్ ఫర్ సెకండ్ టర్మ్. ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీలో సెల్ఫ్ రిలయన్స్ పెంచడానికి గవర్నమెంట్స్ కమిట్మెంట్ గురించి ఆయన రీసెంట్ గా ఒక ట్వీట్ చేశారండి. యాజ్ ఎ రిజల్ట్ 4th June 2024 ఇంట్రాడేలో చాలా డిఫెన్స్ స్టాక్స్ అనేవి 20% పెరిగాయి. మార్చ్ 2024 లో డిఫెన్స్ మినిస్ట్రీ 2014 లో ఇండియాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది 440 బిలియన్స్ అని రిలీజ్ చేసింది. ఇది మార్చ్ 2024 లో 1 ట్రిలియన్ రూపీస్ దాటిందండి అండ్ కంటిన్యూస్లీ పెరుగుతుంది కూడా. దానిలో మెయిన్ గా డిఫెన్స్ మినిస్ట్రీ కరెంట్ విజన్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా, సెక్యూర్ ఎట్ హోమ్ అండ్ ఎక్స్పోర్ట్ టు ది వరల్డ్. యాజ్ అన్ ఇన్వెస్టర్స్ గా మనం ఎప్పుడు కూడా వేరియస్ డిఫెన్స్ స్టాక్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం, కానీ స్పెసిఫిక్ గా 100 బిలియన్ ఆర్డర్ బుక్ ఉన్న టాప్ 3 డిఫెన్స్ స్టాక్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండి, హెచ్ఏఎల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్స్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, ఏవియానిక్స్ మొదలైనవి మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే డిజైన్ చేస్తుందన్నమాట. కంపెనీ తన ఆర్డర్ బుక్ 100 బిలియన్ మార్క్ ఎప్పుడు అచీవ్ చేసిందండి. 300 బిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా హెచ్ఏఎల్ కరెంట్ ఆర్డర్ బుక్ ఎంత ఉందో తెలుసా? 940 బిలియన్స్ ఉందండి. హెచ్ఏఎల్ లాస్ట్ 2 to 3 years గా దాని డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వల్ల టోటల్ రెవెన్యూలో 1 to 1.5% కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కోసం నైజీరియా, అర్జెంటీనా, ఈజిప్ట్ వంటి మేజర్ కంట్రీస్ తో చర్చలు కూడా జరుపుతుంది. అండ్ కమింగ్ ఇయర్స్ లో హెచ్ఏఎల్ ఆర్డర్ బుక్ అనేది 1200 బిలియన్స్ కి రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఆర్డర్ డిమాండ్ లో లైట్ కాంబాట్ హెలికాప్టర్, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఏఎల్హెచ్, యూహెచ్ఎం, టార్నియర్ మొదలైన వాటిని ఇంక్లూడ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ఫైనాన్షియల్ 2024 Q4 లో రెవెన్యూలో ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే 13% పెరిగిందండి. 5 LCA అలాగే 6 ALH ఎయిర్ క్రాఫ్ట్స్ అలాగే 15 RD-33 ఇంజిన్ డెలివరీ కారణంగా రెవెన్యూ అనేది బాగా పెరిగిందనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,47,800 crores ఉంది. ROCE 38.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.9%, ఫేస్ వాల్యూ 5 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 114 రూపీస్ ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 71.6% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 12.4%, డిఎస్ షేర్ హోల్డింగ్ 9.58% ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ కనుక చూస్తే 72.6 ఉంటే స్టాక్ పిఈ 45.8 ఉంది. సో పిఈ రేషియో వైజ్ హెచ్ఏఎల్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీకి డెట్ అనేది జస్ట్ 0.35 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. మార్చ్ 2024 లో కంపెనీ 30,381 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. లాస్ట్ 5 years నుంచి కూడా సేల్స్ లో కంటిన్యూస్ గ్రోత్ అయితే ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 32% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 7,595 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా ఇస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 5,188 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 84% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 166% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి, బిఈఎల్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తున్న గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అన్నమాట. ఇది ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ కోసం ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడంలో స్పెషలైజేషన్ ఉన్న నవరత్న పిఎస్యు కంపెనీ అండి. బిఎల్ కరెంట్ ఆర్డర్ బుక్ 350 బిలియన్స్ ఉందన్నమాట. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ కూడా 100 బిలియన్స్ ఎప్పుడో రీచ్ అయిపోయింది. బిఎల్ నుండి మేజర్ ఆర్డర్ డిమాండింగ్ లో ట్యాంక్ అప్గ్రేడ్ ప్రొడక్ట్స్, అమ్యునిషన్ కోసం లాంగ్ టర్మ్ ఎలక్ట్రానిక్ ఫ్యూజెస్, సిప్స్ కోసం బయ్యర్ నామినేటెడ్ ఎక్విప్మెంట్ ఉన్నాయండి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రకారం బిఎల్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బిఈఎంఎల్ తో ట్రిపటైట్ మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయు లోకి ఎంటర్ అయిందనమాట. ఇది హెవీ డ్యూటీ అప్లికేషన్స్ కోసం సొఫిస్టికేటెడ్ ఫ్యూయలింగ్ అలాగే కంట్రోల్ సిస్టమ్స్ ని డెవలప్ చేస్తుంది. వియత్నాం, శ్రీలంక, ఒమన్ అండ్ అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏషియన్ లో గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ని కొనసాగించేందుకు బిఎల్ తన గ్లోబల్ ప్రెజెన్స్ ని ఎక్స్పాండింగ్ కూడా చేసింది. బిఎల్ డిఫెన్స్ తో సహా స్ట్రాటజిక్ అప్లికేషన్స్ కోసం ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రిక్వైర్మెంట్స్ ని కూడా అడ్రస్ చేస్తుంది అనమాట. కంపెనీ ప్రొడక్షన్ ని పెంచడానికి, ఆర్డర్స్ ని కంటిన్యూ చేయడానికి బిఎల్ హై కెపాసిటీ లిథియం అయాన్ సెల్స్ కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుండి టెక్నాలజీని కూడా అక్వైర్ చేసుకుంటుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసరికి 2,26,311 crores ఉంది. ROCE 34.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 26.4%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 5 రూపీస్ 45 పైసా ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 51.1% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 17.6%, డిఎస్ షేర్ హోల్డింగ్ 22.6% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 62.5 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ ఇండస్ట్రీ పిఈ కనుక చూస్తే 74.7 ఉంటే స్టాక్ పిఈ 56.8 ఉంది. సో పిఈ రేషియో వైజ్ బిఈఎల్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2024 లో 20,268 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 25% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 3,985 crores పోస్ట్ చేసింది.
ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 309 రూపీస్ 70 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 79% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 148% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అండి. 1970 లో ఎస్టాబ్లిష్ అయిన బీడీఎల్ ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ కోసం అలైడ్ ఎక్విప్మెంట్ అలాగే మిసైల్ సిస్టమ్స్ తయారు చేసే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తున్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ అండి. ఎర్లియర్ బీడీఎల్ ఫ్రాన్స్ అండ్ రష్యా నుండి లైసెన్స్ తో యాంటీ ట్యాంక్ మిసైల్స్ ని తయారు చేసేది. ఇది ఇండియాలోని పృథ్వీ, అగ్ని, త్రిశూల్ అండ్ నాగ్ ఇలాంటి వేరియస్ మిసైల్స్ ని ప్రౌడ్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. బీడీఎల్ కరెంట్ ఆర్డర్ బుక్ అనేది 200.7 బిలియన్స్ ఉంది. బీడీఎల్ పొటెన్షియల్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ లో ఆకాశ్ ఎం, కాన్కర్స్ ఎం, ఆస్త్రా, సా, లైట్ వెయిట్ టార్పెడో, సిఎండిఎస్ ఉన్నాయండి. ఫైనాన్షియల్ 2024 Q4 లో బీడీఎల్ నెట్ ప్రాఫిట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 89% ఇంక్రీజ్ అయిందండి. దీనికి కారణం ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇంక్రీజ్ అలాగే సక్సెస్ఫుల్ ఫీల్డ్ ట్రయల్స్ తో సప్లై అన్నమాట. ద కరెంట్ గవర్నమెంట్ డిఫెన్స్ ఇండస్ట్రీలో సెల్ఫ్ రిలయన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని అనుకుంటుంది. అండ్ సెప్టెంబర్ 2023 కి 26 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ తో బీడీఎల్ అనేది ఈ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 58,020 క్రోర్స్ ఉంది. ROCE 24.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.9%, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 16 రూపీస్ 70 పైసా ఉంది. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 74.9% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 2.95%, డిఐ షేర్ హోల్డింగ్ 12.4% ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది జస్ట్ 3.75 క్రోర్స్ మాత్రమే ఉంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ 2,364 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 23% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 613 క్రోర్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1,578 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 35% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 106% అండ్ 1 ఇయర్ లో 163% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇండియాస్ డిఫెన్స్ సెక్టర్స్ లీడింగ్ ట్రియో హెచ్ఏఎల్, డిఎల్, బీడీఎల్ తమ ఆర్డర్ బుక్ లో 100 బిలియన్స్ పైగా ఉన్నాయన్నమాట. అండ్ హెవీ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ తో ఇండియాలో టాప్ ప్లేసెస్ లో కూడా ఉన్నాయి. పెరిగిన ఫండింగ్ అలాగే డిఫెన్స్ బడ్జెట్ ఎక్స్పెన్షన్, ఎక్స్పోర్ట్స్ లో సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉందన్నమాట. న్యూ ఆర్డర్స్ అండ్ డెవలప్మెంట్ వల్ల డిఫెన్స్ స్టాక్స్ అనేవి మరింత పెరిగే అవకాశం ఉందండి. స్టాక్ మార్కెట్ లో డిఫెన్స్ సెక్టర్ కింద చాలా ఇండివిజువల్ స్టాక్స్ అయితే ఉన్నాయండి. ఇండివిజువల్ స్టాక్స్ ఏంటంటే కొంచెం రిస్కీగా ఉంటుంది కాబట్టి మనం ఈ టైప్ లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ని కూడా చూసుకోవచ్చు అనమాట. రీసెంట్ గా మోతీలాల్ ఓస్వాల్ దీనికి సంబంధించి ఒక న్యూ ఎన్ఎఫ్ఓ ని లాంచ్ చేసిందండి. అదేంటంటే మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ అండి. ఈ ఫండ్ అనేది 13th జూన్ 2024 లాంచ్ చేశారు అండ్ 24th జూన్ 2024 ఎన్ఎఫ్ఓ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఈ ఫండ్ లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని క్వశ్చన్ వేసుకుంటే కనుక 2000 లో మనం డిఫెన్స్ సెక్టర్ లో స్పెండింగ్ లో మన కంట్రీ అనేది 9th లార్జెస్ట్ కంట్రీగా ఉండేదండి. 2022 వచ్చేసరికి డిఫెన్స్ లో మన కంట్రీ 4th లార్జెస్ట్ స్పెండర్ గా మారిపోయింది అనమాట. అలాగే లాస్ట్ 5 ఇయర్స్ లో మన ఎక్స్పోర్ట్స్ అనేవి డిఫెన్స్ సెక్టర్ లో 334% పెరిగాయండి. అలాగే గవర్నమెంట్ పాలసీస్ ఏంటంటే ఇంపోర్ట్స్ ని 70% తగ్గించాలని ఎయిమ్ గా పెట్టుకున్నాయి అనమాట. అలాగే డిఫెన్స్ సెక్టర్ లో మన బడ్జెట్ అలొకేషన్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 14-2025 లో ఇది 2.29 lakhs క్రోర్స్ ఉండేదండి. అదే ఫైనాన్షియల్ 2024-25 వచ్చేసరికి ఇది 6.2 lakh క్రోర్స్. ఆల్మోస్ట్ ఇది 3 times బడ్జెట్ అలొకేషన్ అనేది డిఫెన్స్ సెక్టర్ లో పెరగడం జరిగిందనమాట. అండ్ ఇది ఫ్యూచర్ లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అండ్ లాస్ట్ 4 years కనుక చూస్తే నిఫ్టీ 50 ఇండెక్స్ కంటే కూడా నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ అనేది బాగా పర్ఫార్మ్ చేసిందండి. 2021 లో నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ అనేది 60.9%, 2022 లో 66.8%, 2023 లో 91.1%, 2024 లో 59.7% రిటర్న్స్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఇదే ఇండెక్స్ లో కనుక 10,000 SIP కనుక చూస్తే 1 year లో రిటర్న్స్ అనేవి 198% అండి. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది 1,20,000. నౌ కరెంట్ మార్కెట్ వాల్యూ అనేది 2,27,026 రూపీస్ అండి. అదే 3 years లో కనుక చూస్తే రిటర్న్స్ 103.4%. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది 3,60,000 అనమాట. కరెంట్ వాల్యూ వచ్చేసరికి 12,88,544 రూపీస్ ఉంటుందండి. అండ్ 5 years లో కనుక చూస్తే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది 6 lakhs అండ్ 5 years రిటర్న్స్ అనేది 77.5%. అండ్ కరెంట్ మార్కెట్ వాల్యూ కనుక చూస్తే 35,56,606 రూపీస్ ఉండేదండి. ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకుండే బెనిఫిట్స్ ఏంటంటే 5 year ఇండెక్స్ CAGR అనేది ఓవర్ 55% ఉందండి. అలాగే ఈ ఇండెక్స్ ఫండ్ లో పూర్తిగా కూడా డిఫెన్స్ స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారనమాట.
అండ్ ఇండియా ఇనిషియేటివ్స్ వల్ల సెక్టర్ అనేది బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ మనం ఫండ్ డీటెయిల్స్ కనుక చూస్తే ఫండ్ నేమ్ అనేది మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ అండి. మీకు ప్లాన్లు అనేవి రెగ్యులర్ ప్లాన్ ఉంటుంది, అలాగే డైరెక్ట్ ప్లాన్ కూడా ఉంటుంది అనమాట. ఆప్షన్స్ అనేది గ్రోత్ ఆప్షన్ ఉంటుంది. అండ్ బెంచ్ మార్క్ ఏంటంటే నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ట్రై. అండ్ మినిమం అప్లికేషన్ అమౌంట్ అనేది 500. మనం 500 ఎస్ఐపి చేసుకోవచ్చు, ఎన్ఎఫ్ఓ కూడా 500 చేసుకోవచ్చు. అండ్ ఫండ్ టైప్ కనుక చూస్తే ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ అండి. అండ్ ఎంట్రీ లోడ్ అనేది నిల్ అనమాట. అండ్ ఎగ్జిట్ లోడ్ కనుక చూస్తే ఆఫ్టర్ అలొకేషన్ తర్వాత బిఫోర్ 15 డేస్ కనుక మీరు రిడీమ్ చేస్తే ఎగ్జిట్ లోడ్ అనేది 1% ఉంటుంది. అండ్ 15 డేస్ తర్వాత నిల్ అనమాట, 0. అండ్ ఈ ఫండ్ కి ఫండ్ మేనేజర్స్ ఇద్దరు ఉన్నారండి. స్వప్నిల్ మయేకర్ ఈయన ఫండ్ మేనేజర్, అలాగే రాకేష్ శెట్టి ఈయన కూడా ఫండ్ మేనేజర్ అండ్ డీలర్ గా ఉన్నారనమాట ఈ ఫండ్ కి. యాజ్ అన్ ఇన్వెస్టర్ గా మనం ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిస్కోమీటర్ అనేది అబ్జర్వ్ చేయాలండి. ఈ ఫండ్ రిస్కోమీటర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే వెరీ హై లెవెల్ ని ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే ఇది థిమాటిక్ ఫండ్, పర్టికులర్లీ డిఫెన్స్ సెక్టర్ కి సంబంధించిన స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి రిస్క్ అనేది హైగా ఉంటుంది అనమాట. ఈ ఫండ్ పోర్ట్ఫోలియోలో టాప్ 10 స్టాక్స్ ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. దీనికి 21.9% అలొకేట్ చేయడం జరుగుతుంది. అలాగే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సెకండ్ అనమాట, 20.5%. అలాగే సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ 13.7% అలొకేట్ చేస్తారు. అండ్ భారత్ డైనమిక్స్ లో 9.2%, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 9%, మస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ కి 6.4%, ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 4.7%, డేటా ప్యాటర్న్స్ ఇండియా లిమిటెడ్ 4.4%, అలాగే గోల్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కి 2.7%, ఎంటర్ టెక్నాలజీస్ 2.3% అలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఫండ్ లో ఉన్న టాప్ 10 స్టాక్స్ ఇవ్వండి. ఇండియాలో డిఫెన్స్ సెక్టర్ కి లాట్ ఆఫ్ స్కోప్ ఉందండి, ఇంకా బాగా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇండివిజువల్ స్టాక్స్ ఏ కాకుండా ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేయడం వల్ల మనం హెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.